స్తోత్రం 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 గౌలవర్ణుడా స్తోత్రం రత్నవర్ణుడా స్తోత్రం 10,000లో అధికాంక్షణీయుడా స్తోత్రం మహాపరిశుద్ధుడా స్తోత్రం మహనీయుడానికి స్తోత్రం మహాగణుడానికి స్తోత్రం మృత్యుంజయుడానికి స్తోత్రం మరణ పొంగులను విరిచిన దేవా నీకే స్తోత్రం స్తోత్రం చెప్పాలందరూ స్తోత్రం. ఇది దేవుని స్తోత్రం చెప్పే సమయం, దేవుని స్తుతించే సమయం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గడిచినటువంటి దినాలలో ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నూతన దినం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. నూతనమైన ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. నూతనమైన జీవితాన్ని ఇచ్చినందుకు స్తోత్రం నాయనా. మీ కృపమాయడలు అధికమవును గాక తండ్రి. మీ సమాధానము మాకు దయచేయండి అయ్యా. మీ ఆశీర్వాదాలు మాకు దయచేయండి అయ్యా. మీ దీవెనలు మాకు దయచేయండి అయ్యా. మీ సమాధానము మాకు దయచేయండి అయ్యా. అడుగుదామా 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 అడుగుదామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా జీవితం అంతా నిన్నే ఆరాధించునయ్యా. కీర్తించి గణపరిచి ఆరాధించును. నా జీవితం అంతా నిన్నే ఆరాధించును. కొత్త సాంగ్ ప్రభు సన్నిధిలో పాడుకుందాం. కీర్తించి గణపరిచి ఆరాధింతును. జీవితమంతా నిన్నే ఆరాధింతును. కీర్తించి గణపరిచి ఆరాధింతును. నా జీవితమంతా నిన్నే ఆరాధింతును. పదం కీర్తించి గణపరిచి ఆరాధింతును. నా జీవితమంతా నిన్నే ఆరాధింతును. యేసయ్యా నా యేసయ్యా నా జీవితమంతా. యేసయ్యా నా యేసయ్యా నా జీవితమంతా. నే ఆరాధింతును నే ఆరాధింతును. కీర్తించి గణపరిచి ఆరాధింతును. యేసయ్యా నా యేసయ్యా నా జీవితమంతా. గణపరిచి ఆరాధింతును. యేసయ్యా నా యేసయ్యా నా జీవితమంతా. కీర్తించి గణపరిచి ఆరాధింతును. యేసయ్యా నా యేసయ్యా నా జీవితమంతా. పాపములో నేను పడిపోతిని. అపవాది మోసపరచగా పాపములో పడిపోతిని. మరణ భయములో ఉండగా ధైర్యమునిచ్చి కాపాడితివి. మరణ భయములో ఉండగా ధైర్యమిచ్చి నన్ను కాపాడితివి. యేసయ్యా నా యేసయ్యా నా జీవితమంతా. నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును. యేసయ్యా నా యేసయ్యా నా జీవితమంతా. నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును. కీర్తించి
జీవితమంతా అపవాది నా గోడును చెరిపేయగా నానేవరు నాకు దూరమవుగా అపవాది నా గోడును చెరిపేయగా అనేవారు నాకు దూరమవుగా జీవితమంతా నిన్నే ఆరాధింతును నిన్నే నన్ను కాపాడితివి మరణ భయముతో ఉండగా ధైర్యమిచ్చి నన్ను కాపాడితివి అపరాధి నన్ను బయటగా అపరాధి నన్ను బాధించగా తేజోమయుడా నా యేసయ్యా తేజోమయుడా నా యేసయ్యా నన్ను కాచితివి
చెప్పడం నా బ్రతికి భారమైన స్థితులకు సరిపోయినప్పుడు అపవాది నన్ను బాధించినప్పుడు ఏమైనా నా యేసయ్యా కృప చూపి నన్ను కాచితివయ్యా, కృప చూపి నన్ను కాచితివయ్యా. అపవాది నా గూడులు చెరిపేయగా నా అనేవారు నాకు దూరమైనప్పుడు నన్ను ఆదుకుంటేవి నీ ప్రేమతో. నా ప్రాణనాథుడా, నా యేసయ్యా, ఉరబలదరసే స్తోత్రమయ్యా. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. గ్లోరీ. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని తాకును గాక, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరిని నింపును గాక, ఒక్కొక్కరిని నింపును గాక. వారి బంధకముల నుండి, ప్రతి విధమైన శోధనల నుండి దేవుడు విడిపించును గాక. మీ ఇంటిలో ఉన్న శ్రమలు, మీ శరీరంలో ఉన్న పోరాటాలన్నిటి నుంచి దేవుడు విడిపించును గాక. అపవాది మిమ్మల్ని శోధించినప్పుడు, అపవాది మిమ్మల్ని బాధించినప్పుడు, అపవాది మిమ్మల్ని కృంగ చేసినప్పుడు తేజోమయుడైన యేసయ్య ఆయన కృప చూపి నిన్ను కాపాడుతున్నా, ఆయన కృప చూపి నిన్ను కాపాడుతున్నా, ఆయన కృప చూపి నిన్ను కాపాడుతున్నా. అందరి చేతులు పైకెత్తి, అయ్యా నీ కృప లేనిది నేను బ్రతకలేను, నీ సన్నిధి లేనిది నేను జీవించలేను. నేను బ్రతుకున్నానంటే అది నీ కృప కాదు, నేను బ్రతుకున్నానంటే అది నీ కృప కాదు, నేను జీవించున్నానంటే అది నీ కృప కాదు. యేసయ్యా, అవును ప్రభువా, నా జీవితం అంతా నిన్నే ఆరాధిస్తాను, నా జీవితం అంతా నిన్నే ఆరాధిస్తాను, నా బ్రతుకు కాలం అంతా నిన్నే ఆరాధిస్తాను. నీవు తప్ప నాకెవరున్నారు, నీవు తప్ప నాకెవరున్నారు? నీవే నా సర్వమునైనా, నీవే నా సర్వము ప్రభువా, నీవే నా సర్వము తండ్రి. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు, మనలందరూ దర్శిస్తున్నాడు. నీ కష్టాల్లో నుండి, నీ కన్నీళ్ళ నుండి, నీ అవమానముల నుండి, నీ బాధలో నుంచి, నీ శ్రమల నుంచి, ఇరుకుల నుండి నిన్ను కాపాడటానికి నీ మధ్యకు వచ్చాడు. నీ పక్కన నిల్చున్నాడు, నిన్ను ఓదారుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నా బిడ్డ భయపడకు, నా కుమార్తె భయపడకు, నా కుమారుడా భయపడకు. నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను బలపడతాను.
అని భరోసా ఇస్తున్న ప్రభుని పక్కనే ఉన్నా. ఆయన ఆత్మస్వరూపుడై నీ మధ్యలో సంచరిస్తున్నా. వాక్యమైన దేవుడే నీ మధ్యలో సంచరిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ హృదయంలో ఎంతో వేదన ఉంది బిడ్డ. నీ కుటుంబంలో నువ్వు అనుకున్నట్టుగా సంతోషం లేదు. నీ కన్నీరు కారుస్తున్న దేవుడు చూస్తూ పైకి నవ్వుతున్నావు కానీ, పైకి అందరితో బాగున్నావు కానీ లోపల కుమిలిపోతున్నావు. లోపల కుమిలిపోతున్నావు. ఏమి నా జీవితము, ఎందుకు ఇలా? నేను అందరిలా సంతోషముగా ఆనందంగా గడపాలని అనుకుంటే ఏదో ఒక భారము నా పైన పడుతున్నది, ఏదో ఒక శ్రమ నన్ను వేధిస్తుంది. ఒక్కసారి నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. నీ కన్నీరు చూస్తున్నాడు. నేను ఒకటి తలిస్తే నాకు ఎదురుగా ఇంకొకటి వస్తుంది. నా కుటుంబంలో నేను అనుకున్నంత ఆశీర్వాదాలను నేను చూడలేకపోతున్నా. అయ్యా, ఈ ఉదయ కాలంలో నా యొక్క ఆరాధనలో ప్రభువా నాతో ఉండి నన్ను ధైర్యపరచు ప్రభువా. సహోదరి హృదయాలలో ఉన్న భారాన్ని తీసివేయి. కుటుంబాల్లో ఉన్న భారాన్ని తీసివేయి. అపవాది తీసుకొస్తున్న శోధనలు తగ్గించు ప్రభువా. సాతాను తీసుకొస్తున్నటువంటి ఆయన ఇరుకులను తొలగించు. అప్పుల సమస్యలు నాయన, ఆర్థిక సమస్యలు తండ్రి, అనారోగ్య సమస్యలు ప్రభు, అవమానాలు, అపనిందలు అన్నింటిలో నుండి తొలగించు. జీవము గల దేవానికి వందనాలు, జీవము గల దేవానికి వందనాలు ప్రభా. నీ కృప జీవము కంటే ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఆరాధిద్దామా. మనం అంటూ ఉండగానే మన మధ్యలో చాలా మంచి ప్రార్థన చేస్తుంది. దేవా, నీ జీవము కంటే అయ్యా నా జీవితాంతం నిన్ను ఆరాధిస్తాను. నా జీవితాంతం నిన్ను ఆరాధిస్తాను. తండ్రి నీకే స్తుతి స్తోత్రం.